డీజే వాళ్ళ బాబు నమస్తే. ఈరోజు మొత్తం ధూమ్ ధామ్ ఉంటుంది. మీకు అక్కడ చూసే కనిపిస్తుంది చూడు. సో అక్కడ చూసే వంటలు అవుతున్నాయి గైస్ అన్ని. రంగు రంగులాటరా రంగ పన్నులాటరా తోలు ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. హే గైస్ అందరికి నమస్కారం. సో ఈరోజు ఏంటంటే బోనాలకి వెళ్తున్నా. బోనాల్. సో ఇమ్రాన్ అన్న బోనాలు చేస్తున్నాడు ఫామ్ హౌస్ లా. సో నిన్న నేను అక్కడే ఉండే. సో ఇప్పుడు బోనాలకు వెళ్తున్నా మళ్ళీ. ఇంకా పొద్దున నాకు చాలా కాల్స్ వచ్చినాయి కానీ నేను పడుకొని ఉన్నా, నైట్ లేట్ అయిపోతుంది కాబట్టి. సో స్టార్ట్ అయిపోతున్నా ఇప్పుడు. మా అమ్మ వాళ్ళకు మమ్మీ బాయ్ బాయ్ చెప్పు. అన్నం తిన్నావా అంట. నువ్వు పెట్టనే లేదు నాకు. తినిపోవాలా ఇప్పుడు. చలో గైస్, ఇగో వీడు సిద్ధు మై ఫ్రెండ్, మా ఇంటి పక్కనే ఉంటాడు అనమాట. సో మీకు సెల్ఫ్ డ్రైవ్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ పెడతా, ఈ నెంబర్కి కాల్ చేయండి. మనోడికి సెల్ఫ్ డ్రైవ్స్ ఉన్నాయి, అంటే కార్లు ఉన్నాయి అన్నమాట. సో వీడి కార్లోనే వెళ్తున్నాం ఇప్పుడు మనం. డాడీకి వస్తుండు. స్కూటీ కీస్ కావాలా ఇప్పుడు? నువ్వేం నడిపావు కదా. ఓకే చలో. మామూలు లేదుగా. ఏమనరా బండి తీసుకోగానే నవ్వుతుంది గట్టిగా. గైస్ వీడంత లఫుడ్ని నేను ఏడా చూడలే, ఏడంత ఎద్దుని నేను ఏడా చూడలే, ఏడంత పిష్నార్ నేను ఏడా చూడలే గైస్. కనీసం ఒక థమ్స్అప్ కూడా తాపియాడు. మందు తాపిమంటే తాపిస్తాడు గైస్. పోయినా మా ఫైనాన్స్ మినిస్టర్ సో మా అన్న అన్నమాట. సో మాకు ఎప్పుడు ఏం డబ్బులు అవసరం కావాలన్నా కాల్ చేస్తాం, టక్కున వేసేస్తాడు అనమాట. అందుకే ఫైనాన్స్ మినిస్టర్ అని పిలుస్తాను నేను. మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు. ఎంత అయినా సరే. ఇగో మా అక్క ఇప్పుడు కొత్తగా అత్త అయింది గైస్. ఇగో ఆమె కనిపిస్తుంది కదా, ఆమె ఇప్పుడే అత్త అయింది, కొత్తగా అత్త అయింది. అరే ఏంట్రా ఇది? అవి ఎట్లా నవ్వుతుంది చూడండి. మా అల్లుడు పెళ్లి చేసుకున్నాడు రీసెంట్ గా. సో అక్క నవ్వుతుంది అనమాట. బోనాలకు వెళ్తున్నాం, వస్తావు అన్నదా? ఇక్కడే ఎక్కువదా. ఓ కస్టమర్ ఎన్ని దావత్లు ఉన్నా ఏమున్నా రాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. కస్టమర్లే ఇంపార్టెంట్ ఆయనకు. ఎక్కడికైనా వెళ్ళామంటే లేదు కస్టమర్లు వస్తున్నారు, ఫ్లాట్లు అమ్మాలి అంటాడు. అక్కడ నవ్వుతున్నాడు గైస్. సరే అన్న కమిషన్ ఇవ్వాలా. సో గైస్ సిద్ధు ఇంత పీస్ అంటే వీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అరే నిజంగా మనిషి అనేటోడు ఇంత పీస్ ఉంటాడా అని చెప్పేసి. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా. సో వీడు ఏం చేస్తాడు అంటే, ఇక్కడన్నా మనం సిట్టింగ్ లో కూర్చుంటాం కదా, అప్పుడు ఏం చేస్తాడు అంటే వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు వేరే అకౌంట్కి. వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. సిట్టింగ్ అనగానే డబ్బులు వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసే ఫ్రెండ్ని మీరు ట్యాగ్ చేయండి. సిద్ధు కూడా అట్లాంటి అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం తాగిపియాలి. వాడు 2 బీర్లు తాగింది అనుకో, తర్వాత ఆడే తాగిపిస్తాడు. మచ్చా తాగుతావా ఏమన్నా అని ప్రేమగా అడుగుతాడు. అట్లా అంటాడు అనమాట వీడు. మా ఇంటి పక్కనే ఎనీ టైం ఇంకా కాల్ చేస్తూనే ఉంటా. అండ్ ఈ రోజు అయితే దావత్కి వెళ్తున్నాం. దావత్లో ఇరగొట్టాలి. ఈ రోజు చాలా రోజులు అయింది మనం ధూమ్ ధామ్ దావత్ చేసుకోక. సో ఏంటంటే ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, ఫామ్ హౌస్కి అన్నమాట. సో ఇమ్రాన్ అన్న ఫామ్ హౌస్ దగ్గర చాలా ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. అండ్ అన్ననే చూసుకుంటున్నాడు ఆ సేల్ చేయడం అది ఇదంతా ఇప్పుడు ప్రజెంట్. సో రీజనబుల్గా ఉన్నట్టు ఇచ్చేస్తుంది అన్నమాట. సో మీకు ఎవరికన్నా అక్కడ కుంటే జస్ట్ మనకు 7 లక్షలకే వస్తుంది. 121 గజం. ఎల్బీ నగర్ నుంచి జస్ట్ 21 కిలోమీటర్లే, 27 కిలోమీటర్లు వస్తుంది. సో మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఓనర్తో మాట్లాడి తీసుకోవచ్చు అనమాట. ఇగో చూసిరా గైస్, ఇగో ఏంద్రా ఇట్లా అన్నావు, ఏమో అన్నావు గైస్. పెట్రోల్ బంక్ ఏపీ. చెప్పినా కదా లత్కోరానికి దాగిర్రా మీరంతా, సంపేయండిరా, తాగండి నా రక్తం. వీడి కార్ యాక్సిడెంట్ అయింది పాపం. వీడు సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తాడు కదా, చూపిస్తాం మీకు, చూడండి. సో సెల్ఫ్ డ్రైవ్ తీసుకోపోతారు కదా, తీసుకుపోయి ఇట్లా యాక్సిడెంట్ చేసి పడేస్తారు అన్నమాట మనల్ని. సో గైస్ వీడికి పెండ్లి అయింది, ఇంకో అమ్మాయితో మాట్లాడుతుంది. అరే ఇంకో అమ్మాయి కాదురా నా వైఫ్. ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఇగో ఇప్పుడు మళ్ళీ మాట మార్చేస్తుండు. అరే 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 అరే
ఏం చిల్లర కాదురా మీరు. సో గాయస్ ముందు డీజే వచ్చింది కదా, డీజే ఇప్పుడు ఇదే డీజే గాయస్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇమ్రాన్ అన్న ఆడ బోనాలు చేస్తారు కదా, సో అక్కడ డీజే అన్నమాట. ఇది పక్కా అదే అనుకుంటున్నాను, ఎందుకంటే డీజే కూడా తెప్పిస్తున్నాం అని చెప్పేసి అన్నారు నిన్న నాకు. సో అదే పక్కా అదే ఆడికి వెళ్తాయి. డీజే డీజే డిజే డిజే గుద్దు 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 డీజే డీజే అనుకుంటా గుద్దు. నువ్వు ఇట్లా చిన్నప్పుడు బ్యాండ్ కొడుతుండేమో వచ్చా. లేదు అంటే లేదు ఎట్లా? లేదు లేదు నేను ఎప్పుడు బ్యాండ్ కొట్టలేము, నాకు రాదు. లేదు 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 నేను ఎప్పుడు కొట్టలేదు. నేను చిన్నప్పుడు అటు సైడ్ రెండు అవి ఏమంటారు కట్టెలు పట్టుకొని ఇట్లా పొట్ట మీద డిప్పిడి పిరి డిప్పిడి 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 అని కొడుతుండే చిన్నప్పుడు. సీట్ బెల్ట్ తీసుకోరా తుఫా చేదో. డీజే వాళ్ళ బాబు నమస్తే. రాత్రే పోయినా ఇడికెళ్ళి రాత్రి రాత్రి అయిందా? టైం ఎంత అవుతుందన్నా? నేను పెట్టాను ఇది నేను పెట్టాను. ఈయనే బోనాలు. సో బోనాల వైబ్ అంతా ఈయనే ఉంది. సో గైస్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మన చింటూ అన్నా నువ్వు తెల్లగా ఉన్నా నేను కర్ర ఉన్నా నేను చూపియా ముఖం చెప్పియా ఇక్కడ బోర్డు ఆటకి మేము కర్ర అయిపోయినాం, నువ్వేమో తెల్ల हम काले है तो क्या हुआ दिल वाले हम టక్లే తో క్యా హువా దిల్ వాలే. ఏడికెళ్ళి వస్తారా మీరందరూ? ఇవాళ ఒక సర్ప్రైజ్ ఉంది. ఓ మనోడు తర్వాత చింటూ ఇద్దరు. సో అక్కడ చూస్తే మొత్తం డీజే వచ్చేసింది అనమాట. అండ్ అక్కడంతా మటన్ గిటన్ అంతా చేస్తున్నారు. సో జిగురు ఏంటి ఆ అందం, ఇంత అందంగా ఉన్నావే ఎవరే గోపాల్ ఇస్ మై న్యూ బాయ్ ఫ్రెండ్ యాక్చువల్లీ గైస్. హ్యాపీ బోనాల్. హ్యాపీ బోనస్. నాకు ఎందుకో ఏదో అవుతుంది అనిపిస్తుందబ్బా. ఏమైతుంది అనిపిస్తుంది? ఇది ఎవరో చెప్పుకోండి. అనిపిస్తలే మళ్ళీ అలకడతో చెప్పుకోండి అని. నీకు గుండు ఫస్ట్ నీకు గుండు పెట్టినా, నిన్ను పెట్టి ఫేస్ పెట్టలే. ఇగో ఎగతాలు చేస్తారు చెయ్యి గోపాల్. ఎవరు ఎగతాలు చేయట్లే, కూర్చోరు అంటారు. ఎవరు ఎగతాలు చేయట్లే. నీ గుండు ఇగో వారం నుంచి వస్తా అని చెప్పేసి ఈ రోజు వచ్చిండు. నిన్న నువ్వు ఉన్నావా? ఎవరు? నిన్న నిన్న నాకు వేరే పని నిన్న పొద్దున్న సాయంత్రం దాకా ఇన్నే ఉన్నా. నేను నైట్ వెళ్ళినా నిన్న మేము ఆడుకున్నాం కదా. ఏడికి చెప్పొద్దు. అదే చెప్పొద్దు, సర్ప్రైజ్ ఉంది. ఆడికి వెళ్ళిరు. అండ్ ఈ రోజు మొత్తం ధూమ్ ధామ్ ఉంటుంది. మీకు అక్కడ చూస్తే కనిపిస్తుంది చూడండి. సో అక్కడ చూసే వంటలు అవుతున్నాయి గైస్ అన్ని చూడండి. రంగు రంగులాటరా రంగ పన్నులాటరా తోలు అరే పచ్చి గుండా బోనమే పోచమ్మ గచ్చలగా పూల